పరమానందయ్య శిష్యులు గారి కథ. పరమానందయ్య గారికి ఒక శుభకార్యం జరిపించవలసి వచ్చింది. దానికి కొంత డబ్బు అవసరమైంది. అందుకని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ధన కనక వస్తు వాహనాలు విరాళాలు సేకరించాలని శిష్యులను వెంటబెట్టుకుని బయలుదేరాడు. 4-5 గ్రామాలు తిరిగేసరికి వారికి విరాళాలు బాగానే వచ్చాయి. అప్పటికే సాయంత్రం అయిపోయింది. తొందరగా చేరకపోతే చీకటి పడుతుందని వాళ్ళంతా గబగబా నడవసాగారు. దారిలో ఒక ఏరు అడ్డు వచ్చింది. ఆ ఏరు మోకాలు లోతు మాత్రమే ప్రవేశింది. అది చూసిన శిష్యుడికి బాగా కోపం వచ్చింది. మా గురువుగారితో కలిసి శిష్యులంతా వస్తుంటే మా ప్రయాణం ఆపాలనే దుర్బుద్ధి ఏమిటి ఈ ఏరుకి? దీనికి గురువుగారన్న భయం లేదు అనుకుని, గురువుగారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి, ఈ నది పొగరు మేము చూసుకుంటాం అంటూ గురువుగారికి విశ్రాంతినిచ్చారు. శిష్యులంతా బాగా ఆలోచించి ఏరుకి సురక వేయాలని నిర్ణయించుకున్నారు. ఒకడు కాగడా తయారు చేసి మంట అంటించాడు. ఆ కాగడాకు శబ్దం చేయకుండా ఏటిలోకి వెళ్ళాడు. ఆ కాగడాని ఏరులోకి ముంచాడు. వెంటనే అది సుయ్యమని శబ్దం చేసింది. దానికి ఆ శిష్యుడు భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ గోలకి గురువుగారికి మెలకు రాలేదు. ఆయనకు గాఢ నిద్ర పట్టేసింది. అది చూసిన మిగిలిన శిష్యులు ఏమైందిరా అని అడిగారు. ఏరు పడుకోలేదురా, మెలకుగానే ఉంది. నేను వాత పెట్టబోతుంటే పగబట్టిన నాగుబావులాగా బుస్సుమని పెద్ద పెద్ద కేకతో నన్ను కాటేసింది అంటూ వణికిపోతూ బోరుమని ఏడ్చేశాడు. అదే సమయంలో అటు నుంచి ఒక యువకుడు గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఏరు దాటడం చూసిన శిష్యులు ఆశ్చర్యానికి అంతులేదు. ఈ యువకుడికి ఎంత ధైర్యంగా వస్తున్నాడు, ఏరు నిద్రపోతుందేమోరా, అందుకని వాడిని ఏమీ అనలేదు అనుకుని ఇది మంచి సమయం, ఏరు నిద్రపోతుందో లేదో చూసిరా, మనం కూడా దాటేద్దాం అన్నాడు మరో శిష్యుడు. సరేనని ఓ శిష్యుడు నుడుతున్న విభూది పెట్టుకుని ఆంజనేయ దండకం చదువుతూ ఏటి వడ్డుకు బయలుదేరాడు. ఏరులోకి వెళ్ళిన మెల్లగా శబ్దం చేయకుండా తన చేతిలోని కాగడాను ముంచాడు. కాగడాకి నొప్పు లేదు కనుక నీళ్లు శబ్దం రాలేదు. ఏటి నుంచి ఏ శబ్దం రాకపోయినా ఆ శిష్యుడు పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వచ్చి ఏరు నిద్రపోతుంది, ఇదే మంచి సమయం, అందరూ తయారవ్వండి అని హడావిడి చేశాడు. శిష్యులు గురువుగారు ఎంత లేపినా మెలకు రాలేదు. ఆయనకు మోసుకుపోదాం అనుకున్నారు. అందరూ దేవుని ప్రార్థించుకుని మూటలన్నీ గురువుగారిని ఎత్తుకుని అవతలి ఒడ్డుకి చేరారు. అయినా గురువుకి మెలకు రాలేదు. ఏరు దాటిన ఆనందంలో శిష్యులంతా గంతులేశారు. ఇంతలో వాళ్ళలో ఓ శిష్యుడు అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు. అందరూ గోల ఏయకుండా నిశ్శబ్దంగా వరుసగా నిలబడ్డారు. ఎందుకు అని అడిగాడు ఓ శిష్యుడు. మనమంతా యువతలి ఒడ్డుకు వచ్చామో లేదో అని అన్నాడు శిష్యుడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. మనం అందరం కలిసి 12 మంది, గురువుగారు కాకుండా. ఆ శిష్యుడు ఒక్కొక్కరిని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. అతన్ని వదిలి మిగిలిన 11 మందిని లెక్క పెట్టాడు ఆ వేరే శిష్యుడు. బాబోయ్, మనలో ఒకరిని ఏరు మింగేసింది అని గట్టిగా అరిచాడు అతను. అవతలి ఒడ్డున ఉండిపోయాడేమో అన్నాడు ఓ శిష్యుడు. లేదు, నేను వెనక్కి తిరిగి చూశాను కదా అని చెప్పాడు శిష్యుడు. అంతే, నిజంగానే ఏరు మింగేసింది అనమాట అంటూ శిష్యులంతా బోరున ఏడుస్తూ ఏరుని శాపనార్థాలు పెట్టసాగారు. అంతలో అటున భుజాన కర్ర పెట్టుకుని ఒక బాటసారి వస్తున్నాడు. శిష్యులను చూసిన ఆ రైతు వారికి సమీపించి మీరెవరు, ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించాడు. మా గురువుగారు పరమానందయ్య గారు, మేము ఆయన 12 మంది శిష్యులు, మేమంతా కలిసి ఏరు దాటుతుంటే అది మాలో ఒకరిని మింగేసింది అని చెప్పారు శిష్యులు. బాటసారి వారికి ఒక్కసారి లెక్కబెట్టి చూశాడు. శిష్యుల తెలివి తక్కువతనం అతనికి అర్థమైంది. అందుకే వారిని ఆట పట్టించాలనుకున్నాడు. నేనెవరిని అని అడిగాడు బాటసారి శిష్యులని. తెలియదు అన్నారు శిష్యులు. ఇంతకీ మీరెవరు అన్నాడు ఓ శిష్యుడు. నేనెవరో ఊరికే చెప్పేస్తానా, మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత ఇస్తే చెప్తాను అన్నాడు బాటసారి తెలివిగా. మనం అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పారు కదా గురువుగారు, అందుకని ఇతను ఎవరో తెలుసుకుందాం అనుకున్నారంతా. బాటసారికి ఓ మూట ఇచ్చి చెప్పు, నువ్వెవరు అని అడిగారు. నేను మారువేషంలో ఉన్న మాంత్రికుడిని, భూత పిశాచాలను పారద్రోలుతాను అన్నాడు. నువ్వు ఏరు మింగేసిన మా వాడిని తీసుకురాగలవా అన్నాడు ఓ శిష్యుడు. తీసుకువస్తాను, కానీ కొంచెం ఖర్చు అవుతుంది అన్నాడు బాటసారి. మనిషి కంటే డబ్బు ముఖ్యం కాదని మా గురువుగారు చాలాసార్లు చెప్పారు. ఇదిగో మరో మూట అని డబ్బు ఇచ్చారు. అప్పుడు ఆ బాటసారి ఏదో పిచ్చి మంత్రం చదువుతున్నట్లు నటించాడు. అతను శిష్యులందరినీ వరుసగా నిలబెట్టి ఒక్కొక్కరికి ఒక అంకె లెక్క పెట్టమని
అని చెప్పాడు. అలా లెక్క పెట్టగా 12 మంది శిష్యులు లెక్క వచ్చారు. అప్పుడు బాడిసారి, చూసావా మీ వాడిని తెప్పించేశాను అన్నాడు. శిష్యుల ఆనందానికి ఆశ్చర్యానికి అవధుల్లేవు. మీరు సామాన్య మానవులు కారు, ఏరు మింగేసిన మా వాడిని తెప్పించగలిగారు. మీకేమిచ్చి రుణం తీర్చుకోగలమని ఆయన మీ ప్రతిభకి ఏదో మా వద్ద ఉన్నంత సమర్పించుకుంటామంటూ మిగతా డబ్బు మూటలు కూడా బాడిసారికి ఇచ్చేశారు. అవి తీసుకుని సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాడిసారి. అప్పుడు మెలకు వచ్చింది గురువుగారికి. డబ్బు గురించి అడగక శిష్యులు జరిగిందంతా విపులంగా చెప్పారు. వాళ్ళ తెలివి తక్కువతనానికి నెత్తి నోరు బాదుకున్నారు గురువుగారు.